హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఏప్రిల్ నెల పెన్షన్ల గురించిన అతి ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. మరి సమాచారం ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు మరియు ఉద్యోగులకు ముఖ్య గమనిక. ఏప్రిల్ నెల పెన్షన్లు జీతాల తాజా సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు మరియు ఉద్యోగులు ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు మరియు జీతాల చెల్లింపుల గురించిన కీలకమైన సమాచారం అందుబాటులోకి అయితే వచ్చింది. ముఖ్యంగా పెన్షనర్ల విషయంలో లైఫ్ సర్టిఫికేట్ ప్రామాణిక రానా, ఉద్యోగుల విషయాల్లో బిల్లుల ప్రాసెసింగ్ స్థితిపై కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి. పెన్షనర్లకు కీలక సూచనలు. ఏప్రిల్ నెల పేసిప్స్ స్టేటస్ అండి. పేసిప్స్ జనరేషన్. ఏప్రిల్ నెలకు సంబంధించి పెన్షన్ పేసిప్స్ అయితే చాలా వరకు జనరేట్ చేయబడ్డాయి. ఇక లైఫ్ సర్టిఫికేట్ ప్రాముఖ్యత. ఈ నెల పేసిప్స్లకు ఒక ప్రత్యేకత ఉంది. ఒకవేళ మీ ఏప్రిల్ నెల పేసిప్స్ జనరేట్ కాకపోతే మీరు గతంలో సమర్పించిన లైఫ్ సర్టిఫికేట్ విజయవంతంగా సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిందా లేదా అనేది అర్థం చేసుకోవాలి. ఒకవేళ లైఫ్ సర్టిఫికేట్ వ్యాలిడేట్ కాని కారణంగా పేసిప్స్ జనరేట్ కాని వారు ఏప్రిల్ నెల పెన్షన్ నిలిపివేయబడింది. సో నిలిపివేయబడుతుందన్నమాట. ఇలాంటి పరిస్థితి ఎదురైన పెన్షనర్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే తమ సంబంధిత ట్రెజరీ కార్యాలయానికి వెళ్ళాలి. అక్కడ తమ పెన్షన్ ఆగిపోయిన విషయాన్ని లైఫ్ సర్టిఫికేట్ సమస్యను వివరిస్తూ ఒక తెల్ల కాగితంపై అర్జీ రాసి సంబంధిత అధికారికి సమర్పించాలి. ఈ విధంగా వెంటనే సమర్పించి అర్జీ సమర్పించడం ద్వారా వెంటనే స్పందించి ఈ విధంగా అర్జీ ఇవ్వడం ద్వారా కనీసం బకాయిలతో సహా మే 2025 నెల నుంచి అయినా పెన్షన్ చెల్లింపులు పునరుద్ధరించబడే అవకాశం అయితే ఉంటుంది. కావున పెన్షనర్లందరూ తమ ఏప్రిల్ నెల పెన్షన్ పేసిప్స్ జనరేట్ అయిందో లేదో సంబంధిత వెబ్సైట్, పోర్టల్ లేదా యాప్ ద్వారా తక్షణమే తనిఖీ చేసుకోవాల్సిందిగా సూచించడమైనది. ఉద్యోగుల జీతాల బిల్లుల ప్రస్తుత స్థితి. బిల్లుల ప్రాసెసింగ్. ఉద్యోగుల ఏప్రిల్ నెల జీతాల బిల్లులు సంబంధిత డిడిఓ ద్వారా ట్రెజరీలకు సమర్పించబడ్డాయి మరియు ప్రాసెస్ చేయబడుతున్నాయి. సో ఉదాహరణకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు సబ్ ట్రెజరీ పరిధిలోని మండల విద్యాశాఖకు చెందినటువంటి ఒక ఉద్యోగి జీతం బిల్లును పరిశీలిస్తే ఏప్రిల్ 24న డిడిఓ వద్ద ప్రాసెస్ చేయబడింది. ఏప్రిల్ 24నే సీనియర్ అకౌంటెంట్ వద్దకు చేరింది. ఏప్రిల్ 25వ తేదీన అకౌంటెంట్ ద్వారా ప్రాసెస్ చేయబడింది. ఏప్రిల్ 25న ఏటీఓ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ వద్దకు చేరింది. ఏప్రిల్ 27న అంటే నిన్నటి రోజున ఏటీఓ ద్వారా ప్రాసెస్ పూర్తయినట్టు తెలుస్తోంది. ప్రధాన అవరోధం ఫండ్ క్లియరెన్స్. అయితే ట్రెజరీలో స్థాయిలలో బిల్లులు ప్రాసెస్ అయినప్పటికీ చాలా బిల్లుల పేమెంట్ స్టేటస్ ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నట్టు చూపిస్తుంది. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక శాఖలకు చెందిన ఉద్యోగుల జీతాల బిల్లులు ఇదే స్థితిలో నిలిచిపోయాయి. అంటే బిల్లులు సాంకేతికంగా ఆమోదం పొందిన ప్రభుత్వం ఖజానా నుండి అవసరమైన నిధులు ఇంకా విడుదల కాలేదని అర్థము. చెల్లింపుల అంచనా సమయము. ప్రస్తుతం సమాచారం మరియు బిల్లుల ప్రాసెసింగ్ స్థితిని బట్టి ఏప్రిల్ నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్లు మే నెల 2వ తేదీ లేదా 3వ తేదీలలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని అంచనా వేయడం జరుగుతోందండి. అయితే ఈ చెల్లింపులు పూర్తిగా ప్రభుత్వ నిధుల లభ్యత మరియు సకాలంలో ఫండ్ క్లియరెన్స్ జరగడంపై ఆధారపడి ఉంటాయి. పెన్షనర్లు తమ పేసిప్ స్టేటస్ను వెంటనే చెక్ చేసుకోవాలని, సమస్య ఉంటే ట్రెజరీని సంప్రదించాలని సూచించడమైనది. ఉద్యోగులు తమ జీతాల బిల్లులు ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయని గమనించాలి. సో బిల్లులు మే మొదటి వారంలో జరిగే అవకాశం ఉన్నప్పటికీ నిధుల విడుదల ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. తాజా సమాచారం కోసం అధికారిక ప్రకటనలు గమనిస్తూ ఉండటం మంచిది.